అసలు అంబేద్కర్ అంటే తెలియనటువంటి వాళ్ళు మూర్ఖులుగా నేను భావిస్తాను. అంబేద్కర్ అంతిమంగా ఏం చెప్పాడంటే పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అన్నాడు. ఎందుకు మందకృష్ణ మోడీ సంఖ్యలో చేరాడు? ఎందుకు మందకృష్ణ చంద్రబాబు నాయుడు గారి గుండెలు ఇలా తీస్తే మందకృష్ణ ఉంటాడు, మందకృష్ణ గారి గుండెలు ఇలా తీస్తే చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఏం పని ఇతనికి వాళ్ళ దగ్గర? మోడీతో ఇతనికి ఏం పని? రాజశేఖర రెడ్డి గారితో ఇతనికి ఏం పని? లేకపోతే అంతకుముందున్న రాజీవ్ గాంధీతో ఏం పని? సోనియా గాంధీతో ఏం పని? అతనే చెప్తాడు కదా, నేను అన్ని పార్టీలకు సపోర్ట్ చేశాను, గెలిపించానండి. అసలు నువ్వెవడో అన్ని పార్టీలకు సపోర్ట్ చేయడానికి? దాని అర్థం ఏంటి? మీకు అర్థం కావట్లేదా? అంతిమ లక్ష్యం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమనంటే పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అన్నాడు. నువ్వు ఆ పవర్లోకి రాకుండా పవర్ ఉన్న వాడి దగ్గరికి వెళ్ళాలి, నువ్వు ఎందుకు వెళ్తున్నావు? దాని అర్థం ఏదో ఒకటి జరుగుతుంది కదా. ఆ జరిగిన దానికి రాజ్యసభ కావాలంటే కావచ్చు, లోక్సభ కావాలంటే కావచ్చు. ఎన్నిసార్లు నిలబడ్డాడు? ఎన్నిసార్లు డిపాజిట్ వచ్చింది? ఎందుకు రాలేదు? జూపూడి ప్రభాకర్ రావు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ద్వారా ఎమ్మెల్సీకి వెళ్ళాడు. రాజశేఖర రెడ్డి గారి ద్వారా మందకృష్ణ గారు కూడా ఎమ్మెల్సీకి పొమ్మన్నాడు. కానీ మందకృష్ణ గారికి ఇచ్చినటువంటి ఎమ్మెల్సీని డి రాజేశ్వరరావు అనే మా నిజామాబాద్ చెందినటువంటి వ్యక్తికి అమ్ముకొని తను నేను అసెంబ్లీ కౌన్సిల్లోకి వస్తే నన్ను తంతారు కాబట్టి నేను రాలేను, డబ్బులు ఇవి నేను తీసుకుంటాను, నువ్వు వెళ్ళిపో కూర్చోమన్నాడు.